ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన నున్న కట్టెల మీద ఉంచెను. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం ప్రభును ఆరాధన చేయడానికి సిద్ధపడే మనము ఏ రకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, అది మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఆయన ఆరాధనలకు పాత్రుడు, నిరంతరము పరిశుద్ధుడు 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 అని పోడబడే ఆ దేవుడు, మహిమోన్నతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఆ సింహాసనం వదిలేసుకొని, ఆ పరలోక మహిమనంతా వదిలేసుకొని నరరూపిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి తన రక్తమంతా చిందించి ఆయన ఉమ్మివేయబడి అవమానపరచబడి నిన్ను నన్ను రక్షించడానికి ఇష్టపడ్డ దేవుడు. అయితే దేవుడు ఏం చేస్తున్నా అంటే, ఆయన కోరుకునేది ఏంటంటే, నాకంటే నీకు ఏది మొదట ఉండొద్దు, నువ్వు నన్ను హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమించాలి అని చెప్పినాడు. ఈనాడు మనం అట్లా ప్రేమిస్తున్నామా లేమా అనేది మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఇక్కడ అబ్రాహాము యొక్క జీవితంలో చూస్తే 99 ఏళ్ళప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినాడు. నీకు ఒక కుమారుని ఇస్తా అని చెప్పినాడు. 1 సంవత్సరానికి ఒక కుమారుడు పుట్టినాడు, ఆయన పేరే ఇస్సాకు. ఆ పుట్టిన కుమారుడిని ప్రేమించి దేవుణ్ణి ఎక్కడన్నా మర్చిపోయినాడేమో అని దేవుడు ఆలోచన చేసి దేవుడు ఆయనకు ఒక పరిశోధన చేసినాడు. ఏమనంటే, నీకొక్కడైన కుమారుని నేను చెప్పే దేశమునకు పోయి నేను చెప్పే పర్వతం మీద దహన బలి ఇవ్వమన్నాడు. ఎంత గుండె పగిలిపోయే మాట దేవుని నోటి నుంచి వచ్చింది. అంటే దహన బలి అంటే ఒక గొర్రెను తల కోయడం, తర్వాత దాని కడుపులో ఉన్న అంతరేంద్రియాలను తీసి బయట వేసి వాటిని అన్నిటినీ పారవేసి ఆ పశువును కట్టెల మీద పడుకోనబెట్టి దాన్ని కాల్చివేయడం. అంటే దహన బలి చేయవలసిన విధానం అది పాత నిబంధన ప్రకారం. అయితే దేవుడు దహన బలి అనగానే అబ్రాహాము ఏమాత్రం సంశయం లేదు. తన ఒక కుమారుని ఎండబెట్టుకొని పోయినాడు, తన పనివారిని తీసుకున్నాడు, గాడిదలను తీసుకున్నాడు, ప్రయాణమైనాడు. మొరియా దేశానికి ప్రయాణమైనాడు, 3 దినాల ప్రయాణం. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఆదికాండం 22వ అధ్యాయం ధ్యానిస్తే అర్థమవుతుంది. తెల్లవారినప్పుడు అని రాయబడ్డది. తెల్లవారినప్పుడు దేవుడు ఆయనతో చెప్పినాడు. అంతే, చెప్పగానే ఏం చెప్పినాడు? 3వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఏమనంటే, తెల్లవారినప్పుడు దేవుడు బహుశా రాత్రి ప్రత్యక్షమై మాట్లాడి ఉంటాడు. తెల్లవారగానే అంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి, అంటే తన కొడుకుని అడిగినాడు అని సంతోషంతో ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం మన ఆరాధన అయితే పొద్దు కింద ఇంట్లోకైనా మందిరానికి వెళ్ళాం. మందిరానికి టైంకి వెళ్ళే దినాలు చాలా తక్కువ. ఈయన తెల్లవారక మునిపే, అంటే కొడుకును చంపడానికి కూడా దేవుడు కోరుకున్నది ఇవ్వడానికి అంత ఆతృతతో ఆశతో పోతున్నాడు. నా ఆరాధన కోరిన దేవునికి మనం ఏ రకంగా ఆరాధన ఇవ్వగలుగుతున్నాం, ఎంత వేగంగా పరిగెట్టగలుగుతున్నాం, అది మన జీవితాలు మనం చూసుకోవాలి. దేవుడు అబ్రాహామును పరిశోధించినప్పుడు తన కుమారుని తీసుకొని పరిగెత్తినాడు, మొరియా దేశానికి పోయినాడు. 3 దినాల ప్రయాణం అయినాక పని వాళ్ళతోని మీరు ఇక్కడనే ఉండండి, గాడిదలతో ఇక్కడనే ఉండని చెప్పి మొరియా దేశం పర్వతానికి ఎక్కినాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ దహన బలిపీఠం కట్టినాడు. బలిపీఠం మల్చని రాళ్ళతో కట్టినాడు. కట్టి తన కుమారుని బంధించి కట్టెలు చక్కగా పేర్చి, దేవుని పరిచర్య ఎంతో క్రమమైంది చూడండి. ఆయన కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుని బంధించి దాని మీద పెట్టినాడు. ఇది నిజమైన ఆరాధన. అంటే దాని మీద పెట్టినాడంటే చంపాల్సిన పని లేదు, చంపినట్టే లెక్క. అందుకే బైబిల్ ఏం చెప్తా అంటే, మృతుల్లో నుంచి ఆయన తిరిగి పొందెను అని రాయబడ్డది. ఆల్రెడీ చంపేసినట్టే లెక్క, బలి ఇచ్చేసినాడు, దాని మీద పడుకోబెట్టినప్పుడే చంపేసినట్టు లెక్క. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభు కొరకు ఏమిస్తున్నాం? అందుకే అబ్రాహాము విశ్వాస యోధుడుగా ఉండి తన పనివారితో ఏం చెప్పినా అంటే, మీరు ఇక్కడనే ఉండండి, మేము మా దేవునికి మ్రొక్కి మరలా వస్తాము అని చెప్పినాడు. వస్తాను అనలే, ఎందుకంటే నా దేవుడు న్యాయవంతుడు అనే దేవుని హృదయం అబ్రాహాము ఎరిగినాడు. ఈనాడు మనం దేవుని హృదయం ఎరగక దేవుడు అడిగింది తప్పు అనుకుంటాం.
కానీ దేవుడు న్యాయవంతుడు. అయితే ఈ గొప్ప దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన మనం ఏ రకంగా ఆరాధన చేస్తున్నాం, మన జీవితాలను పరిశీలించుకొని ఆయన ఆరాధన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఎంత ఘనమైన దేవుడు, నీ ప్రేమ అబ్రహాముకు బయలుపరిచినావు. మా జీవితంలో ఎన్నిసార్లు బయలుపరిచినా మేము తప్పిపోతున్నందుకు మరొకసారి మమ్మల్ని క్షమించి నీ సన్నిధిలో ఉండనిచ్చినందుకు స్తుతిస్తున్నాము. అదే దినము కూడా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కొనియాడుతూ ముందున సమయం దీవెనకరంగా మారుస్తామని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.